మూడో బిల్డ్కొద్దాం. ది నో కాంప్రమైజ్ CPU అండ్ సిమ్యులేషన్ వర్క్ స్టేషన్. ఇది ఎవరికంటే ఆర్నాల్డ్ CPU, కీషాట్ CPU లాంటి CPU బేస్డ్ రెండరర్స్ వాడేవాళ్లకి, లేదా హ్యూడీనీలో పెద్ద పెద్ద ఫ్లూయిడ్, ఫైర్ సిమ్యులేషన్స్ చేసే టాప్ టియర్ స్పెషలిస్ట్ల కోసం. దీనికి CPUగా AMD Ryzen Threadripper 7980X, ఏకంగా 64 కోర్లు. CPU రెండరింగ్లో దీని పర్ఫార్మెన్స్కి అస్సలు తిరుగులేరు. నిజమే, పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ ఆఫ్ ఉంది. థ్రెడ్రిపర్లో కోర్లు ఎక్కువ ఉంటాయి కదా, సో క్లాక్ స్పీడ్ బిల్డ్ 1లో చూసిన ఇంటెల్ CPU అంతా ఎక్కువగా ఉండదు. అంటే మోడలింగ్ చేసేటప్పుడు వ్యూపోర్ట్ రెస్పాన్సివ్నెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే, అది గమనించాలి. మరి ర్యామ్ సంగతేంటి? దీని కూడా 128 జీబీనా? యా, 128 GB లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఇది DDR5 ECC రిజిస్టర్డ్ ర్యామ్, అంటే RDIMM. సాధారణ కంప్యూటర్లలో వాడే UDIMM ర్యామ్ ఇందులో పనిచేయదు, అస్సలు పనిచేయదు. ECC RDIMM అవేంటి? మామూలు ర్యామ్ కన్నా ఎందుకు బెటర్? వాటి స్పెషాలిటీ ఏంటి? RDIMM అంటే రిజిస్టర్డ్ మెమరీ. ఎక్కువ ర్యామ్ స్టిక్స్ వాడినప్పుడు ఇది సిగ్నల్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ECC అంటే ఎర్రర్ కరెక్టింగ్ కోడ్. ఇప్పుడు గంటల తరబాడి, రోజుల తరబాడి రెండర్స్ లేదా సిమ్యులేషన్స్ రన్ అవుతాయి కదా, అవును. ఆ టైంలో చిన్న చిన్న మెమరీ ఎర్రర్స్ రావచ్చు. ECC ఆ ఎర్రర్స్ని ఆటోమేటిక్గా కరెక్ట్ చేసి సిస్టమ్ క్రాష్ అవ్వకుండా కాపాడుతుంది. అందుకే లాంగ్ రన్ అయ్యే ప్రొఫెషనల్ వర్క్ స్టేషన్స్కి ఇది చాలా చాలా ముఖ్యం, స్టెబిలిటీ కోసం. దీనికి స్పెషల్ TRX 50 మదర్బోర్డ్ కావాలి. PSU కూడా చెప్పినట్టే 1600 వాట్స్, 2200 వాట్స్, ATX 3.1 రేటెడ్. ఇంకా థ్రెడ్రిపర్ చాలా హీట్ అవుతుంది, సో దానికి స్పెషల్ STR5 సాకెట్ కూలర్ కూడా అవసరం. ఓకే, అంటే స్టెబిలిటీ విషయంలో ఇది కింగ్ అన్నమాట. సూపర్. క్విక్గా ఒకసారి కంపాటబిలిటీ